హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్ దట్ ఈస్ పిఐటి. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. అదేంటి అంటే స్కోర్ 40/40 ఇన్ ఈఏపీ సెట్ ఫిజిక్స్ నాన్న. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మాకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇవ్వండి సార్, మేము చదువుకుంటాము అని చెప్పేసి అయితే మెసేజ్ అయితే చేసినారు. సో ఈ రోజు అయితే మీకోసం వీడియో అయితే చేస్తున్నాను నాన్న. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయితే ఇస్తున్నాను. అది మీకు టీఎస్ ఈఏపీ సెట్కి కూడా యూజ్ అవుతుంది, ఇంకా ఏపీ ఈఏపీ సెట్కి కూడా యూజ్ అవుతుంది నాన్న. ఓకే, ఎస్, చలో చూడండి. సో ఇక్కడ మీకు ఆటమ్స్ చాప్టర్, సో ఈ ఆటమ్ చాప్టర్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్లో అయితే వస్తుంది నాన్న. ఓకేనా, రైట్. సో ఆటమ్స్ నుంచి వెళ్ళి పక్కాగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మీకు హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రమ్ పైన అయితే క్వశ్చన్ అయితే కనిపించచ్చు. ఓకే, సో ఆల్టర్నేటింగ్ కరెంట్, దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా చిన్న చాప్టరు, ఈజీ అంటే ఈజీ క్వశ్చన్ అయితే దీంట్లో నుంచి వస్తుంది నాన్న. ఓకే, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మీకు 2 క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా, సో రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ నుంచి మీరైతే క్వశ్చన్ని గెస్ చేయొచ్చు. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, సో ఈ చాప్టర్ నుంచి మీకు ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మ్యాక్సిమంగా ఐన్స్టైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంది చూడండి, ఆ ఈక్వేషన్ పైన ఆధారపడి క్వశ్చన్ అయితే క్రియేట్ అవుతుంది నాన్న. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నుంచి చూసుకున్నట్టయితే మీకైతే ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. అది నా గెస్ ప్రకారము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది చూడండి, ఆ టాపిక్ పైన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, చాలా సింపుల్ చాప్టర్, హార్డ్లీ దీంట్లో మీకు ఒక 12 లోపే ఉంటాయి ఫార్ములాస్. ఆ 12 ఫార్ములాస్ బయాస్ చేసింది అనుకోండి, ఈజీగా ఒక మార్క్ అయితే మీకు వచ్చేస్తుంది నాన్న. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పొటెన్షియల్, ఎలక్ట్రోస్టాటిక్, ఇది మ్యాగ్నెటిక్ పడ్డది, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో దీంట్లో నుంచి వెళ్ళి మీకు పక్కాగా ఒక క్వశ్చన్ అయితే క్రియేట్ అవుతున్నాను. ఓకే, నెక్స్ట్ గ్రావిటేషన్ నుంచి వెళ్ళి కూడా మీకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, నాకు తెలిసినంత వరకు ఎస్కేప్ ఇంకా ఆర్బిటల్ వెలాసిటీ రిలేషన్షిప్ బేస్ పైన క్వశ్చన్ అనేది క్రియేట్ అవ్వచ్చు. నెక్స్ట్ కెనెడిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. కంప్లీట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే కెనెడిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి అయితే క్రియేట్ అవుతాయి నాన్న. వస్తే మీకు మీన్ ఫ్రీ పాత్ నుంచి వెళ్ళి క్వశ్చన్ అయితే దిగొచ్చు. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే మీకైతే వస్తుంది నాన్న. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాప్టర్ నుంచి వెళ్ళి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో నుంచి వెళ్ళి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. వస్తే ఒక క్వశ్చన్ మీకు సర్ఫేస్ టెన్షన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బెర్నాయిల్స్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఒక క్వశ్చన్ అయితే క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది నాన్న. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. 99% కాదు కదా, ఇక్కడ 100% మీరు గెస్ చేయొచ్చు. యంగ్స్ మోడులస్ టాపిక్ పైననే క్వశ్చన్ దిగుతుంది నాన్న. ఓకేనా, నెక్స్ట్ ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, సేమ్ మళ్ళీ అదే స్లైడ్ రిపీట్ అవుతున్నది. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అది కూడా ప్రొజెక్టైల్ నుంచి వెళ్ళి అయితే క్వశ్చన్ని మనం గెస్ అయితే చేయొచ్చు నాన్న. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్లో నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ క్వశ్చన్ మీకు ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ పైన ఆధారపడి ఉంటుంది నాన్న. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 2 క్వశ్చన్స్ కనిపిస్తాయి. న్యూక్లియై నుంచి వెళ్ళి 2 క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. ఎక్కువగా అయితే మీకు దీంట్లో డికేలా ఉన్న చూడండి, రేడియో యాక్టివ్ డికేలా, దానిపైన బేస్ పైన క్వశ్చన్ అయితే కనిపిస్తుంది అన్న. ఆసిలేషన్స్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ ఆసిలేషన్స్లో మ్యాక్సిమంగా మీకు దేనిపైన వస్తుంది అని అంటే ఒక పార్టికల్ అంటే ఫేజ్ డిఫరెన్స్ పైన క్వశ్చన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక పార్టికల్ టీ అనే టైం నుంచి వెళ్ళి ఇక్కడ మీన్ పొజిషన్ నుంచి కాకుండా వేరే పొజిషన్ నుంచి అయితే మూవ్ అవుతున్నది, దాని ఒక టైం పీరియడ్ కనుక్కోవడం కానీ, సో యాక్సిలరేషన్ ఎంత, వెలాసిటీ ఎంత, లేదా కెనెడిక్ ఎనర్జీ
పొటెన్షియల్ ఎనర్జీ ఆ రిలేటెడ్ ఆ బేస్డ్ పైన అయితే క్వశ్చన్ అయితే క్రియేట్ అవుతుంది అన్న ఫిజికల్ వరల్డ్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే మీకు చిన్నగా కనిపిస్తుంది ఒక క్వశ్చన్ నెక్స్ట్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఈ రే ఆప్టిక్స్ చాలా పెద్ద చాప్టర్ కాబట్టి బెటర్ ఇక మీరు మెయిన్ ఫార్ములాస్ బయాట్ చేసుకుంటే సరిపోతుంది నాన్న ఓకే సెమీ కండక్టర్స్లో నుంచి చూసుకున్నట్టయితే మీకు 2 క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి ఒకటేమో ఫుల్ వేవ్ ఏది జీనా డయోడ్ బేస్ చేసుకొని అయితే క్వశ్చన్ ఒకటి కనిపిస్తుంది ఇంకోటేమో లాజిక్ గేట్స్ పైన క్వశ్చన్ అయితే కనిపిస్తుంది నాన్న ఓకేనా నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మ్యాక్సిమంగా మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పైన క్వశ్చన్ రావచ్చు లేదు అని అంటేనా యాంగులర్ మొమెంటమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ పైన క్వశ్చన్ని గెస్ చేయొచ్చు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఈ చాప్టర్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ అయితే గెస్ చేయొచ్చు టాపిక్ ఏది అని అంటే మీకు వస్తే స్పెసిఫిక్ హీట్ ఓకే లాంటెంట్ హీట్ ఈ రెండిటి పైన అయితే క్వశ్చన్ మీరు గెస్ చేయొచ్చు 2 టాపిక్లు మెయిన్ అనమాట థర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది నా గెస్ ప్రకారం మీకు జస్ట్ రిలేషన్షిప్ బేస్ పైన రావచ్చు లేదా గ్రాఫ్కి రిలేటెడ్ ఓకే ఒక గ్రాఫ్ అయితే ఇస్తాడు దానిలో ఉన్న వర్క్ డన్ ఎంతనో కనుక్కోండి అంటాడు ఓకే ఇది మిస్ అయింది అనుకోండి ఒకటైతే ఉన్నది ఇంకో టాపిక్ కార్నట్ హీట్ ఇంజన్ ఉన్న చూసిరా ఆ టాపిక్ పైన అయితే మీకైతే వస్తుంది నాన్న ఓకే నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నుంచి చూసుకున్నట్టయితే పక్కాగా ఒకటి వస్తుంది అది ఏంటి అంటే జస్ట్ ఇక ఒక ఈక్వేషన్ అయితే ఇస్తాడు ఓకే దాంట్లో నుంచి వెళ్ళి ఏదన్నా కాన్స్టెంట్ కనుక్కోండి అని చెప్పేసి అయితే అంటున్నానా ఇది చాలా చాలా అంటే చాలా సింపుల్ వే ఆప్టిక్స్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తుంది నా గెస్ ప్రకారం మీకు వైడిఎస్సి నుంచి వెళ్ళి క్వశ్చన్ దిగాలి ఓకే వేవ్స్ నుంచి వెళ్ళి మీకు 2 క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి ఒకటి పక్కగా ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే మీకు డాప్లర్ ఎఫెక్ట్ పైన ఎక్కువ అయితే క్వశ్చన్ అయితే కనిపించింది ఆ డాప్లర్ ఎఫెక్ట్ క్వశ్చన్ మిస్ అయితే కనుక వేవ్ వెలాసిటీ ఏంటి కనుక్కోండి అంటున్నాను ఓకే సో నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి చూసుకున్నట్టయితే మీకు ఒక 2 క్వశ్చన్స్ అయితే గెస్ అయితే చేయొచ్చు నాన్న ఓకే రైట్ సో మొత్తానికైతే చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ ఇక టాపిక్ ఇంకా వెయిటేజ్ కూడా నేను చెప్పినాను సో ఈ చాప్టర్స్ ఏదైతే వెయిటేజ్ ఎక్కువ ఉన్నదో ఆ చాప్టర్ పైన ప్రజెంట్ ఇప్పటివరకు ప్రిపేర్ కాకుంటే వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మాత్రమే ఫోకస్ చేయండి ఓకేనా సో చదువుకుంటుండండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఉంటాను మరి బాయ్ బేటా